ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరో శ్రేష్టమైన లెంట్ గడియల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దిస్ ఈజ్ ఎ జర్నీ. ఇది ఒక ప్రయాణం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఒక జర్నీ. ఇది అవసరమా, ఇది మనకు నిజంగా ఉపయోగమా అన్న విషయాల్ని చూసినట్టయితే, పిల్లారా, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మరి ఆపర్చునిటీ ఇచ్చాడు, అడ్వాంటేజ్ ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తల్ని ఇచ్చాడు, ధర్మ విధులను దేవుడు వారికి ఇచ్చాడు. మరి మేఘస్తంభము మహిమను వారు అనుభవించగలిగారు, దేవుని ప్రత్యక్షతను చూడగలిగారు. కానీ పిల్లరా, వారు అడ్వాంటేజ్ని ఎలా వాడుకున్నారు అని చూసినట్లయితే, దే వేస్టెడ్ దేర్ అడ్వాంటేజ్. వారికి ఇవ్వబడిన అవకాశాన్ని వారు పాడు చేసుకున్నారు. ఈ దినం దేవుడు మరో 40 దినాల ఈ కాల వ్యవధిని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, దాన్ని మరి ఒక జర్నీగా నీ గుర్తెరిగి, ఈ ప్రయాణంలో దేవునితో మరింత చేరువై, దేవునికి మరింత సమీపమయ్యే గొప్ప అనుభవాల్లో నీవు రావడానికి కొరకు దేవుడు ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవేళ ఒక 5-6 తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు దేవుడే ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఒక పాస్టర్ లేకపోతే ఒక ప్రవక్త లేకపోతే ఇంకొక వ్యక్తి, ఘనమైన వ్యక్తి ఈ పని చేస్తే దాట్ షుడ్ బి డిఫరెంట్. బట్ నౌ యేసుక్రీస్తే 40 దినాల ఉపవాసం ఉండి మనందరి కొరకు మార్గాన్ని చూపించుంటుండగా, మనము కూడా దీన్ని ఒక అవకాశంగా, ఆపర్చునిటీగా దీన్ని తీసుకొని శ్రద్ధ భక్తులతో దేవుని తట్టు చూసి మరింత దేవునికి సన్నిహితమైన అనుభవాల్లోకి నీవు రావాలని నేను కోరుతున్నాను. యేసు 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నట్లు మత్తయి రాసిన సువార్త 4:1-2 మనము చూడగలుగుతున్నాం. రెండవ దాన్ని మనం గమనించినట్లయితే, ఉపవాసము అనేది ఎలాంటిదంటే, ఫాస్టింగ్ ప్రొడ్యూసెస్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. నిన్ను నీవు తగ్గించుకునే ఒక ప్రక్రియ ఏంటంటే, నీ ఉపవాసంలో ఉండడం. నీ యొక్క బాడీకి నీవిచ్చే ప్రివిలేజ్. నేను అన్నం తినాలి అని బాడీ ఆకాంక్షిస్తుంది, కానీ బాడీని మరి అలా పక్కకు పెట్టి దేవుని సమ్ముఖంలో నీ ఉపవాసం ఉండడం ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూమిలిటీ ప్రోగ్రామ్. ఒక తగ్గించుకునే అనుభవాలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఇప్పటికైనా మీరు నా తట్టు తిరగండి అనే విషయాన్ని మనము ఈవేళ దేవుని వాక్యంలో చూస్తాం. గాడ్ హెస్ గివెన్ యూ అన్ అడ్వాంటేజ్. నంబర్ 1, హీ హిమ్సెల్ఫ్ హెస్ షోన్ టు యూ a మోడల్. యేసుక్రీస్తు స్వయాన నీ కొరకు ఒక మాదిరి చూపించాడు. రెండవది, ఫాస్టింగ్ ఈజ్ ఎన్ యాక్టివిటీ ఆఫ్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ప్రొడ్యూసింగ్ మరి హంబ్లిటీ అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈవేళ పిల్లల నినివే ప్రజలను చూడండి, వారు తమను తాము తగ్గించుకోగలిగారు. దావీదు చూడండి, ఉపవాసం ఉండడానికి ఇష్టపడాడు. కనుక ఈవేళ ఉపవాసం అనేది తగ్గింపు మరి అనుభవాల్ని మరి ప్రొడ్యూస్ చేసేది. కీర్తన గ్రంథం 75 మనం చూసినట్లయితే ఏదైతే రాయబడదు, అహంకారులే ఉండకూడి అని అహంకారులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, మరి పొగురు పట్టిన మాటలను మాట్లాడకూడి అని యెహోవా సెలవిచ్చడం మనం చూస్తాం. కనుక ఫాస్టింగ్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ హంబల్ లైఫ్ ఆర్ హ్యూమిలిటీ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో తలంపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇట్ డీపెన్స్ ఆర్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. ఎప్పుడైనా కానీ ప్రార్థనలోకి వెళ్ళే అనుభవాలు నీ లోపలికి తీసుకుని వస్తాయి. ఎజ్రా మరి తను ప్రయాణమై వస్తున్న కాలంలో వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించగలిగారు. ఎజ్రా గ్రంథాల్లోకి మనం వచ్చినట్టయితే 7వ అధ్యాయము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్టయితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము, చూసారా, మంచి ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు
నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించదు. We have declared a fast. We have declared to pray and have a good journey అన్న విషయాన్ని మనము చూడగలుగుతాం. అంటే చక్కని మాట్లాడారు. మొట్టమొదటిగా యేసే మనకు మాదిరి చూపించాడు. రెండవది తగ్గింపు, ఉపవాసము తగ్గింపును మనకు నేర్పిస్తున్న విషయాన్ని చూడగలిగాము. మూడవది ప్రార్థన అనుభవాల్లోకి దేవుడు మనల్ని రావడానికి దేవుడు మనకు కృప ఇస్తూ ఉన్నాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దానియేలు 21 దినాలు ఉండి ప్రార్థించారు. అపోస్తులు మొదటి అధ్యాయంలో 10 దినాలు వారు ఉపవాసం ఉండి ప్రార్థించడం చూస్తాం. 4వ అంశాన్ని చూడగలిగినట్లయితే టు పార్టిసిపేట్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్. క్రీస్తు యొక్క శ్రమలలో నీవు కూడా పాలు పొందే ఒక గొప్ప అవకాశం. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన శ్రమలలో, నేను కొంచెం భాగం చదువుతున్నాను, ఆయన శ్రమల్లో పాలివారగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చు. ఆయన శ్రమలలో పాలు పొందాలనే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నాకు తెలియదు సార్, ఆయన శ్రమలలో పాలు పొందే అవకాశం కూడా నాకుందా? ఈ రీతిగా నీవు ఆయన శ్రమలలో పాలు పొందే అవకాశాన్ని పౌలు మనకు గుర్తు చేయడం మనము చూస్తాం. ఎంత చక్కని మాట. సో టు పార్టిసిపేట్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్ మనం నేర్చుకోగలుగుతాం. యూ కెన్ డినై యువర్ సెల్ఫ్, యూ విల్ బి విల్లింగ్ టు సఫర్. అంతేకాకుండా యూ ఆర్ విల్లింగ్ టు బేర్ ద బర్డన్ బ్రంట్ ఆఫ్ దిస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, 5వ విషయాన్ని మనం చూసినట్లయితే టు క్రూసిఫై యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని నీవు ఎలా నలగొట్టుకుంటావు, ఇలాగే మనం నలగొట్టుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాల్ని చూసినట్లయితే మన శరీరం ఎప్పుడు కూడా మనకు విరోధంగా ఉంటుంది. మన శరీరం మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. 5వ అధ్యాయం 16 వచనం చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడవండి, ప్రార్థనలో ఉండండి, ఉపవాసం ఉండండి అని ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అప్పుడు మీరు శరీరమును ఏచ్ఛలను నెరవేర్చరు అంటున్నాడు. సో ఈవేళ పిల్లారా, టు క్రూసిఫై యువర్ బాడీ, ఈ ఫాస్టింగ్, ఈ ప్రేయర్ అనుభవాల్లోకి నీవు రావడం ద్వారా ప్రభు గొప్ప కృప ఇస్తాడు. అండ్ ఫైనల్గా మనం చూసినట్టయితే గొప్ప రూపాంతరపు అనుభవం కావాలన్నా, నీకు ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ కావాలన్నా, చాలా సంవత్సరాల నుంచి పాపంలోనే కూరుకొని పోయి నేను క్రైస్తవుడిని అని అనుకుంటున్నావా? భ్రమపడుతున్నావా? పాపాన్ని వదిలిపెట్టలేని జీవితంలో నీవు ఇంకా ఉంటున్నావా? పాపం అంటే హేయం, పరిశుద్ధత అంటే ఇష్టము కలిగే అనుభవాలకు నీవు రాగలిగావా? ఈ రూపాంతరపు అనుభవం రావాలని ఆశపడుతున్నావా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, మొదటి 2 వచనాల్లో ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. చూసారా, అలాంటి రూపాంతరపు అనుభవం నీకు కావాలంటే ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతైనా అవసరం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి అలా కారుతూ ఉంది ఆమె రక్తం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 12 లాంగ్ ఇయర్స్. తన జీవితంలో ఒక రోజు నిర్ణయం చేసుకుంది, నేనే రీతిగా అయినా ఈ ప్రభుని పట్టుకోవాలి, ఆయన్ని నేను ముట్టుకోవాలి. అండ్ ధైర్యం చేసి ఆమె యేసు చెంగును ముట్టుకోగానే ఆమెలో కారుతున్న రక్తము ఆరిపోయింది. షీ కుడ్ ఫీల్ ఇన్ హిస్ బాడీ, ఇన్ అవర్ బాడీ షీ వాస్ ట్రాన్స్ఫార్మ్ టోటల్లీ. ఇదినా ఈ ఉపవాస ప్రార్థనలు నీకెంతో ఉపయోగపడతాయి. ఉపయోగించుకో. నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ప్రార్థించు. నీ వ్యక్తిగత జీవితంలో పవిత్రత నాలో పెరగాలి, పరిశుద్ధతలోకి నేను రావాలి అనే ఆకాంక్ష నీకు నువ్వు కలిగి జీవించాలి క్రైస్తవుని. అలాంటి ఆకాంక్ష లేకపోతే యు ఆర్ లివింగ్ ఆన్ జంక్. అలా ఉండకు. పరిశుద్ధమైన, యోగ్యమైన వాక్యపు లేఖనాలు ముందుకు సాగు. గాడ్ విల్ డెఫినెట్లీ ఆశీర్వదిస్తాడు, విల్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు పంచుకోవాలని ఆశపడితే పంచుకోండి. అండ్ దిస్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ అండ్ టు ఆల్ దోస్ హూ హియర్ దీస్ వర్డ్స్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ మీ కుటుంబాలని
సమృద్ధిగా ఈ లెంట్ సీజన్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.